మనం ప్రయాణమై బయటికి వెళ్తూ ఉన్నాం. ఎంత దూరం ఊరు వెళ్తాం, లేకపోతే పనికి వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాం. పనికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మరలా క్షేమంగా రావాలి అని అంటే అతనికి ఆ కాపుదలు ఇచ్చి కాపాడేది ఎవరో? అంతేనమ్మా? 100% ఒప్పుకుంటారా? దేవుడేనా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ రాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇది 100% కరెక్టే కదమ్మా? మరి ఎందుకమ్మా దేవుడే మనల్ని కాపాడి ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడని తెలిసి మళ్ళీ చెంబట్టుకుని ఎందుకు ఎదురొస్తారు? ఈ చెంబు కాపాడుతుందా? చెంబులో నీళ్లు కాపాడుతాయా? ఎదురొచ్చిన మనిషి కాపాడుతుందా? ఇది మూఢనమ్మకమా కాదా? ఆలోచన చేయండి. ఇలాంటివి రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు ఎప్పటికీ క్రైస్తవ కుటుంబాలలో ఉండిపోయినాయి. మారాము, మార్పు చెందామని చెప్పుకుంటూ ఇంకా ఆలోచన చేస్తే కనుక దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షణ పొందామని చెప్పుకుంటూ ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాలను వదిలిపెట్టలేని క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచన చెయ్యండి. ఈరోజు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే లోక సంబంధమైన ఆచారాలు కలిగి ఉన్నారో, ఇదిగో సౌలు ఇక్కడ కర్ణపిశాచములు కలిగినటువంటి ఒక స్త్రీ, సోది చెప్పేటువంటి ఒక స్త్రీని కనుగొని ఆమె దగ్గర విచారించడం మొదలెడుతున్నాడు. జీవం కలిగిన దేవుని దగ్గర విచారించవలసినటువంటి మనిషి వెళ్ళి ఒక సోది చెప్పేటువంటి ఒక శకునం చెప్పేటువంటి ఒక స్త్రీ దగ్గర కూర్చుని ఉన్నాడు అని అంటే, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకనే సౌలు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఆలోచన చేయండి. ఈ రోజుకి కూడా ఆలోచన చేయండి. అన్నప్రాసన చేయాలంటే ముహూర్తం పెట్టాలి, గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం పెట్టాలి, పెళ్లి చేయాలంటే ముహూర్తం పెట్టాలి. ఎక్కడ విచారిస్తున్నారు మీరు? రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గర, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర విచారణ చేస్తూ అలాంటి మూఢనమ్మకాలు కలిగి ఉన్నారే, ఏమెరగినట్లుగా మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వాళ్ళు ప్రార్థన వింటాడా? వినడని ఇక్కడ రాయబడి ఉంది. సౌలు ప్రార్థన లక్ష్య పెట్టకపోవటానికి, సౌలు యొక్క ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం అదే. ఎందుకంటే సౌల్లో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం ఏంటో తెలుసా? వెళ్ళి లోక సంబంధమైనటువంటి ఆచారాలు. ఆలోచన చేయండి. ఈరోజుకి కూడా క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు.